రెండవ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలుస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి బలం కొరకై మరి లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నైవేద్యం మీద ఉండవలేను. నీ అర్పణలన్నిటిలో ఉప్పు అర్పింపవలెను. మోకరించండి, ప్రభు సాయం కొరకు ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, జీవంగల దేవాని పాదాలు వందనాలు, స్తోత్రాలు. నీ పరలోక ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో సాయం చేశారు. నీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి, దాసుని మరుగుపరచండి. నీ ప్రజలు తృప్తి పడినట్లు వాక్యం ద్వారా తృప్తిపరచబడ్డానికి సాయం చేయండి. దేవుని ప్రజలు అనేక మంది భౌతికమైన వాటి మీద మనస్సు నుంచి అటు ఇటు తిరుగుతున్నారు. దృష్టి ఉంచుము, సాయం చేయండి. ఆత్మ ద్వారా మీరే ఆకర్షించి కార్యం చేయండి. దేవుని వాక్యం మీద వారికి ఆకలి వేదన పుట్టించుము. దేవా, నీ వాక్యం కొరకైన తృష్ణ వారికి అనుగ్రహించుము. దేవా, ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగజేసి మా జీవితంలో ఎలాగూ మేము ప్రభు బలాన్ని స్వీకరించాలో మీరు మాకు నేర్పించి బోధించి సహాయం చేస్తున్నారండి. ప్రభువా నాయన, మీరు మాకు బోధకుడుగా ఉన్నారు కాబట్టి వాక్యం ద్వారా బోధించు, ప్రజలను సరిచేసి భద్రపరచుమని శిలువ శక్తిని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మరి బలాన్ని సమర్పించక ముందు ఇక్కడ ఉన్నారు, బయట ఎక్కడ పోయినారు బ్రదర్స్ అంట, ఎప్పుడు లేదా ఇప్పుడు చూడ ఒకసారి వాషింగ్ మిషన్ కాడ ఉన్నారా చూడండి. బయట బాగా మన వాళ్ళు ఎక్కడున్నారు, సీను కిరణ్ వాళ్ళన్నారు అక్కడ కూర్చున్న ఓకే. కాబట్టి దేవుని వాక్యాన్ని వినకముందు మన జీవితంలో కొంత మనసు నెమ్మదిగా ఉండి దేవుని వాక్యం వినాలి కదా. ఎన్ని టైం నాన్ స్టాప్గా బయటికి లోపలికి దిగుతున్నారు. ఏంటంటే పాటలు లేదు, ఆరాధన లేదు, తర్వాత వాక్యం చెప్పేటప్పుడు లేదు, బల్లా ఇచ్చేటప్పుడు లేదు, బల్ల వాక్యం చెప్పే నాన్ స్టాప్గా ఇప్పుడు ఏదో ఒక టైంలో ఎవరొకరు లేస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, తిరిగి వస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని అగౌరవపరిచినట్లు అవుతుంది కదా. 12 గంటలకు మనం బల్లాన్ని సమీపించడానికి వెళ్ళాలా, కానీ 12 గంటలకు మనము బల్లా దగ్గర అంటే వాక్యాన్ని మొదలు పెడుతున్నాం. ఇప్పుడు అంత ఆలస్యంగా మరి దేవుని పరిచయంలో ఎన్నోసార్లు మనం బలహీనలు కాబట్టి కొంత ఆలస్యాన్ని మనము దైవ సన్నిధిలో క్షమాపణ కోరుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే అనేక విషయాల్లో మనము తప్పిపోయేటువంటి వారమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అనేక విషయాలు, 4 విషయంలోనే కాదు, అనేక విషయాల్లో కూడా మనం తప్పిపోతున్నాం. ఖచ్చితంగా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ఈ నూతన సంవత్సరానికి వెళ్ళక ముందు ఇది లాస్ట్ ప్రభు దినం కాబట్టి ఒక తీర్మానంతో దేవుని వాక్యానుసారంగా మరి వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకొని, ప్రభు నా జీవితంలో ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను, ఎందుకు నేను దైవ సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, ఎందుకు దైవికమైన వాతావరణాన్ని పొందలేకపోతున్నాను, ఎందుకు దైవ మందిరంలో నా ద్వారా అలజడి ఏర్పడుతుంది, నా ద్వారా ఎందుకు ఏరే వాళ్ళకు పురికొల్పుగా ఆత్మీయంగా కూర్చున్నప్పుడు నేను లేచినప్పుడు నా ద్వారా ఇతరులకు ఎలాంటి అభ్యంతరాలు కలుగుతున్నాయి, వాటన్నిటిని కూడా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసిన వారంగా ఉంటున్నాం. కనుక సమయానికి రాలేని పరిస్థితి చాలాసార్లు కూడా, ఎన్నోసార్లు ప్రతి ఒక్కరికి కూడా వీటన్నింటిలో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎక్కడ ఆలస్యం అవుతుంది, దేని బట్టి ఆలస్యం అవుతుంది. సరే, ఆలస్యంగా వచ్చినా మంచిది. ఈ ఆలస్యంలో కూడా కాస్తైనా ఉండేటువంటి కొన్ని గంటలైనా, 1 గంట ఉంటే మనం 1 గంట అయిపోతాన్ని దిగులు చూస్తామని, అంతే కదండి. కనీసం ఉన్నటువంటి ఆ 1 గంట సమయమైనా దేవుని సన్నిధిని సంపూర్ణంగా మనం అనుభవించకుండా మన మనసు సరైన రీతిలో లేకున్నట్లయితే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ ఎంతో మరి తృప్తి లేని వారంగా జీవిస్తాం. ఎన్నోసార్లు మనము ఆత్మలో తృప్తి లేకుండానే పరిచర్యలు, ఆత్మలో తృప్తి లేకుండానే ఆరాధన, ఆత్మలో తృప్తి లేకుండానే మళ్ళా ఆత్మలో తృప్తి లేకుండానే యాత్రా జీవితం, కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే శత్రువు అయినటువంటి సాతానుడు మన సమయాన్ని దొంగిలించినటువంటి కారణం చేత. కనుక అన్ని విషయాల్లో చాలాసార్లు మనము ఆలస్యాన్ని
మనం రుచి చూస్తున్నాం. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నా జీవితంలో మరి నేను యొక్క దేవుని విషయంలో, దేవుని పరిచర్యల విషయంలో నేను క్రమం తప్పకుండా కొంచెం నూతనమైన విధానంలో, నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఒక దైవికమైన డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలంటే ఏ సమయంలో ఎట్లా అనేటువంటిది కదా. సత్యవేల్లో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన లెక్చరర్, వాళ్ళ భార్య కూడా ఇంగ్లీష్ లెక్చరర్. మా జీవితంలో మేము 2.5 సంవత్సరంలో ఏ రోజు మందిరానికి లేట్ వచ్చినట్టు నేను చూడాల. 2.5 సంవత్సరం అక్కడ ఉన్నాను, మందిరానికి ఎప్పుడు కూడా ఏమీ లేట్ వచ్చినట్లు చూడలేదు. కనుక వ్యక్తులను బట్టి లేదా మన వ్యక్తిగత జీవితాన్ని మనమే ఒక స్వార్థగా, మనమే ఒక పత్రికగా, మనమే ఒక మాదిరిగా, మనమే ఒక రోల్ మోడల్గా మనం నిజంగా జీవించగలిగితే ఇతరుల వాళ్ళకి ఎంత పురికొల్పుగా, ఎంత ఉజ్జీవంగా ఉంటుందంటే అంత ఉజ్జీవంగా ఉంటుంది. కనుక మనం అలా ఉండడానికి ప్రయత్నము చేద్దాం. రండి, కొన్ని నిమిషాలు, ఒక 20-25 నిమిషాల్లోని మనము ఈ బల వర్తమానం ముగించడానికి ప్రయత్నము చేస్తాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నైవేద్యము మీద ఉండవలను. నీ అర్పణలన్నింటిలో ఉప్పు అర్పించాలి. ఇది క్రయాన్ని చూపిస్తుంది. దేని చూపిస్తుంది? ఇది క్రయము చెల్లించాలి. ఏం చేయాలండి? దేవుని కొరకు క్రయం చెల్లించాలి. దేవుని కొరకు సమయాన్ని క్రయం చెల్లించాలి. మరి ముఖ్యంగా మన జీవితాన్ని క్రయం చెల్లించాలి. దేవుని కొరకు మనకు దేవుడు ఇచ్చేటువంటి ప్రతి యావత్తులో దేవునికి మనము క్రయము చెల్లించే వారంగా ఉండాలి. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఉప్పు కదా, నా డైవర్షన్లో దేవుడు నాకు నిన్న ఈ మాట నాకు గుర్తు చేశాడు. ఉప్పు అనే మాట మీద దేవుడు నాకు వర్తమానము అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా ఇంతకుముందు నేను ఉప్పును గురించి చాలాసార్లు చెప్తుంటానేమో, నాకైతే గుర్తుండదు. మరొక పర్యాయం ఈ ఉప్పును చూడాలని దేవుడు నాకు కృప చూపిస్తూ వచ్చినాడు. అయితే మనం చూస్తే క్రయం చెల్లించే వారంగా ఉండాలి. ఏం చెల్లించాలా? క్రయం చెల్లించాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చెల్లించినాడు? క్రయం చెల్లించినాడు. చూసారా, అది మామూలు క్రయం కాదు. ఈ జీవిత కాలం సరిపోదు ఆయన రుణం తీర్చుకోవడానికి కదా. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మానవాళి కొరకై తన ప్రశస్తమైన రక్తాన్ని, కేవలం ఒకే ఒక కారణం, ఈ మానవులు నా పోలికగా చేయబడ్డారు. వారు దేవుని విడిచిపెట్టి సాతాను వశమైపోయి, నాకు దూరం అయిపోయి, నాకు అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారని చెప్పి తన ప్రేమను వెల్లడి చేసి భూలోకానికి వచ్చి మానవాళి కొరకై తన దేహాన్ని క్రయముగా మనకు చెల్లించి ఇక్కడ వచ్చి ఉన్నాడు. తన దేహాన్ని క్రయంగా చెల్లించి, తన రక్తాన్ని, తన దేహాన్ని క్రయముగా అర్పించి సిలువలో బలియాగమై ఇక్కడ మన మధ్యలో ఉంది. ఎప్పుడు ఎరుగుతాము ఈ క్రయాన్ని? ప్రభు దినాన్న. అవునండి, వాస్తవం అండి. యాత్రా జీవితంలో 2024వ సంవత్సరంలో ఏ ఆదివారము మినహాయించి, కనుక ఏ ఆదివారము మనం పోగొట్టుకున్నాం ఆ క్రయాన్ని వదిలించి, ఆయన శరీరం మన కొరకు అర్పించబడింది, అంత క్రయం చెల్లించి, ఆయన రక్తం మన కొరకే దారిపోస్తూ వచ్చినాడు, ఎంత క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. కనుక మనం దేవుని సన్నిధిలో, అవును ప్రభువా ఎంత గొప్ప క్రయం అయినా ఇది నా జీవితంలో. అలాంటి క్రయం లేదయ్యా, సమయానికి రాలేకపోతున్నాను, దేవుని వాక్యం చదవలేకపోతున్నాను, దైవికంగా ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను. ఎన్ని బోధలు విన్నప్పటికీ, ఎన్ని వర్తమానాలు విన్నప్పటికీ నా జీవితంలో మందిరంలో ఉన్నంత వరకే అది పనిచేస్తుంది, బయట పనిచేయడం లేదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకై క్రయం చెల్లించాలా, దేవుని కొరకై క్రయం చెల్లించాలా. ఇది ప్రభు దినము. భూలోకంలో నాకేమి సంభవించిన పర్వాలే, భూలోకంలో నాకు ఏది అడ్డొచ్చినా పర్వాలే, ఆ దినాన్ని మాత్రం నేను పోగొట్టుకోను. అది మనం ఎరిగిన వారిపై దేవుని కొరకు నువ్వు అర్పించే ప్రతి నైవేద్యంలో ఏం అర్పించాలా? ఉప్పు అర్పించాలి. కనుక ఇక్కడ నైవేద్యానికి చాలా ఖర్చు ఉంది. ఇక్కడ నైవేద్యానికి నీవు అర్పించు ప్రతి నైవేద్యంలో ఉప్పు ఒకటే కాదు, నైవేద్యం అంటే చాలా ఖర్చుతో కూడింది. కనుక దాంతో పాటు ఉప్పు అర్పించాలా, అది క్రయంతో కూడింది. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, 2వ త్వరగా నేను చెప్పిస్తాను. మత్తయి 5:13.
ఈ ఉప్పు దేనికి చూపిస్తుందంటే విశ్వాసులు. ఎవరు వీళ్ళు? విశ్వాసులు, దేవుని పిల్లలు. పరిశుద్ధతను చూపిస్తుంది. విశ్వాసులైనటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలైన వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ఈ ఉప్పు చూపిస్తుంది. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. విశ్వాసులే ఉప్పుగా జీవించవలసిన వారు. ఎవరండి లోకానికి ఉప్పుగా జీవించవలసిన వాళ్ళు? ఎవరు? విశ్వాసులు లేదా దేవుని బిడ్డలు లోకానికి ఉప్పుగా ఉండాలా? ఉంటున్నామా? మనం పరీక్షించుకుంటున్నాం. విశ్వాసులమే కానీ లోకానికి మనం ఉప్పుగా ఉంటున్నామా? విశ్వాసం అంటే పరిశుద్ధంగా ఉంటున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఇతరులు మనం చూసినప్పుడు వారు పరిశుద్ధులండి, వారు విశ్వాసులండి, వారు దేవుని పిల్లలండి, వారి మాటలు రుచిగా ఉంటాయండి, వారి మాట తీరు వేరండి, వారి నడక వేరు, వారి పడక వేరు, వారి కూర్చోడం వేరు, వారి యొక్క విధానం మనం చూసినప్పుడు అట్లా చూడాలనిపిస్తుంది అండి. వాళ్ళు ఎలా పని చేసుకుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎట్లా పని చేసుకుంటారో, వారి పని విధానం ఏంటో చూసారా? బైబిల్ గ్రంథం రాయబడింది. సామెతలు 31లో అవి చేసే పనులన్నీ కూడా వివరించబడుతూ వచ్చినాయి. కనుక నిజంగా మన జీవితంలో విశ్వాసులమే కానీ కదా, వేరే వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారా? పుష్ చేస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, తెలియజేస్తూనే ఉండాలి కదా. కనుక మన కుటుంబాన్ని నడిపించేటువంటి వారంగా ఉండాలి, విశ్వాసులంగా ఉండి. అంటే మీరు త్వరగా బయలుదేరండి, మందిరానికి వెళ్ళండి, నేను కూడా త్వరగా బయలుదేరి వస్తాను, పిల్లలు రెడీ చేసుకొని పదండి. మనం లోకానికి ఉప్పుగా ఉండాలా, మందిరానికి ఉప్పుగా ఉండాలా, సమాజానికి ఉప్పుగా ఉండాలా, అనేకులకు రుచిగా ఉండాలా. కనుక ఇతరులు మనం చూసినప్పుడు పరిశుద్ధతలో మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. ఇది రెండవది. మూడవది చూస్తానండి, కొలస్సీ పత్రిక 4:6. కొలస్సీ పత్రిక 4:6. కొలస్సీ పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను. మూడవది మనం చూస్తున్నాం, సంభాషణ సమాధానకరంగా ఉండాలా, లేదా సంభాషణ రుచికరంగా ఉండాలి. కనుక మనం ఎప్పుడు మనం గ్రహించాలా, దైవ మందిరంలో ఉన్నాం, దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు, ఉద్యోగం చేసేటప్పుడు అయ్యో లోకస్తులు మన మధ్యలో ఉన్నారు, లేదా లోకం మన మధ్యలో ఉంది, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అయ్యో నేను దేవుని బిడ్డను, నేను అలా మాట్లాడకూడదు. విశ్వాసులు దేవుని మందిరంలో కూతురు మాట్లాడతారు, నాకు భలే చిత్రం అనిపిస్తారు. నీ సంభాషణ ఎట్లా ఉండాలండి? ఉప్పు వేసినట్లు రుచిని ఇవ్వాల. బా ఎవరన్నా ఒక మాట మాట్లాడితే ఏం చేస్తారు కొంతమంది తెలుసా? ఏం చేస్తారు? నాకు వెళ్ళిపోయారు ఏం చేస్తారు వాళ్ళు? చెవులు మూసుకుంటారండి, వినలేరు. బా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, కనుక మన సంభాషణ ఎలా ఉంది అది గమనించాలి కదా. మన సంభాషణ నిజంగా సమాధానం. ఈ సంభాషణ ఎట్లా ఉండాలా? మందిరంలో పనిచేసినా, పరిచయం చేసినా, పాటలు పాడినా, చాపలు వేసినా, వంట చేసినా, సండే స్కూల్ పరిచయం చేసినా, సువార్త చేసినా సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఉండాలి, లేదా సమాధానకరంగా ఉండాలి కదా. వంట చేస్తున్నారు అక్కలు కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు, కానీ ఈ యొక్క ఐక్యత మాట్లాడు, ఆ యొక్క ఈ యొక్క మాట్లాడు. మరి ఎట్లా వంట చేస్తున్నారో అవి ఎట్లా రుచుకోవడమో మాకు అర్థం కావట్లేదు కదా. కనుక మరి సమాధానకరంగా అంటే మన యొక్క సంభాషణ ఉపేసినట్లు అంటే సమాధానాన్ని చూపిస్తుంది. దేని చూపిస్తుంది? ఆ సంభాషణలో సమాధానం ఉన్నదా? కనుక మనం పరీక్షించుకోవాలి. కనుక మన జీవితంలో నిజంగా ఎలాగుంది? ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వలేను. ఎదుటి మనిషికి ప్రత్యుత్తరం ఇవ్వాలంటే, లేదా ఏదో వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఏదో వారికి చెప్పాలంటే, అక్క ఏమక్క ఎక్క అనిందంటే ఆ ఎక్క ఏమనిందో ఈ యొక్క అదే చెప్తాను. ఎంత ఘోరం అనేది అట్లా చెప్పొచ్చా? లోకస్తులు ఒక మాట అన్నారండి, ఆ మాటను తీసుకొని వచ్చి మళ్ళీ ఏం చేస్తారు? ఈ నోటుతోనే మళ్ళీ ఏం చేస్తారు? సేమ్ అలాగనే చెప్తారు. అప్పుడు చెవులు పగిలిపోయాయి మనకు. ఎప్పుడు చెవులు ఏమైపోతాయి? పగిలిపోతాయి. చూసారా? కనుక మూడవది సమాధానం. మన సంభాషణలో సమాధానం చాలా ప్రాముఖ్యం. లేదా మన సంభాషణలో
ఉప్పు చాలా రుచినిచ్చేదిగా ఉంది. అలాగా మరి మన సంభాషణ ఎలా ఉంది, ఎదుటి వ్యక్తికి మనం ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు, మనం చెప్పేటప్పుడు కదా. కనుక ఒక ఆయన నేను ఫోన్ చేసినాడు, నేను మాటలు కొంచెం మాట్లాడతానా, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అన్నాడు. ఏమన్నా అంటే, మీ సంభాషణలో లేదా మీ మాటల్లో ఒక దైవికమైన గ్రహింపు నేను చూస్తూ వచ్చినాను, దాని విధానం నాకు అర్థమైందన్న, వాస్తవేనా మీరు చెప్పేది, నేనే వాళ్ళు ఫోన్ నేను నంబర్ ఇచ్చే నీతో మాట్లాడన్నా, అది కరెక్ట్ కాదన్నా అని చెప్పేసినాడు. ఎందుకంటే మన సంభాషణ అనేటువంటిది ఇతరులకు రుచినిచ్చేదిగా ఉండాలి. కనుక మన భార్యకు కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు, ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మన మాటలు ఎలా ఉన్నాయి మొట్టమొదట మనల్ని గమనిస్తారు లోకం. కనుక మూడవది, సంభాషణలో లేదా సమాధానం చాలా గొప్పది. సంభాషణలో రుచి కూడా చాలా గొప్పది. మన పాట పాడతాం కదా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, ఏం చెప్పచ్చు కదా, ఉప్పు చూడన్నా అంటారు కదా, రుచి కదా కదా. నీ మాటను బట్టి నేను రుచి చూడొచ్చు, అంతే కదా. విశ్వాసులారా, దేవుని పిల్లలారా, నీ మాటను బట్టి నీ టేస్ట్ ఏందో అర్థమైపోతా. రుచి చూచి కదా, మనం ఏమి రుచి చూస్తే అదే మాట్లాడు. కనుక లోకము, లోక సంబంధమైన మాటలు రుచి చూసినావా, నీ నోట ఏం మాటలు వస్తాయి, అవే వస్తాయి. ఆత్మ సంబంధంగా నీవు ఆత్మీయ విషయాలను గ్రహించి దైవ మందిరంలో ఉండి, దేవుని సేవకులతో ఉండి, మందిర సావాసంలో ఉండి కదా, ఇట్లా ఉన్న నీవు ఆత్మీయ విషయాలను నువ్వు రుచి చూస్తే నీ రుచి అంతా ఎలా ఉంటుంది, ఆత్మీయమైనటువంటి మాటలే. కనుక మనము మూడవదిగా మనం గమనిస్తే సంభాషణలో సమాధానం లేదా రుచి చాలా ప్రాముఖ్యం. నాలుగవది మనం చూస్తే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఎజ్రా 4:14. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఎజ్రా గ్రంథం 4:14. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజు అయిన తమకు. కనుక నిజంగా మరి మనం గమనిస్తే ఈ యొక్క రాజు ఉప్పు తిన్నవాళ్ళు ఎవరి ఇల్లు, రాజు దగ్గర నుండి అస్తరాజు యొక్క దినాల్లో ఆ యొక్క రాజు దగ్గర కొద్దిమంది మంచి నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అంటే రాజు ఉప్పు తిన్నవాళ్ళు. ఏం తిన్నవారు కదా, కొంతమంది అంటారు రాజు కదా, మా అన్నం తిని మాకే కీడు చేస్తారంటారు కదా, ఐదు ఉప్పు తిని ఆయనకే. అలా ఉండకూడదు. బేతనియా విశ్వాసి అయితే ఇక్కడ నువ్వు దీవించబడితే, ఇక్కడ నువ్వు ఈ ఉప్పు ద్వారా దీవెన పొందితే దీనికి ఎప్పుడు కూడా కీడు తలపెట్టద్దు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మేము రాజు ఉప్పు తిన్నవారము. చూసారా, రాజులకు నష్టము రాకుండా మేము చూడవలేము. చూసారా, దేవుని అధికారం కింద ఉన్నటువంటి మనము, ఆ రాజు మన ప్రభు, రాజుల రాజు, ఆయన ఉప్పు తిన్నవారం మనందరం ఏం చేస్తున్నాం. కింద ఏమనుందండి, ఏమైనారు, జీవనోపాధి. ఏంటి, రాజు దగ్గర వాళ్ళు జీవనోపాధి చేస్తారు. మన రాజు దగ్గర మనం కూడా ఏమైనా ఇప్పుడు
జీవనోపాధి అంటే జీవిస్తూ ఉన్నాం. ఆ రాజు దగ్గర మనము జీవిస్తున్నాం కాబట్టి కదా. కొంతమంది దేవుని మందిరం ఎట్లా అని దేవుడు ఎట్లా మనకేం వస్తాం పోతాం ఉంటాం అంతే, మనకు సంబంధం లేదు అంటారు కదా. గమనించాలి, కొంతమంది గ్లాసులు కింద పడిపోతాయి మందిరంలో, పిల్లలు వేసేస్తారు కదా. ఆడలు అన్నీ తిరుగుతూ ఉంటారు, చెమ్మంతా పడిపోయింది దానే, కానీ తుడుస్తారా? మాకు తీసుకొని తుడుస్తారండి ఏమంటారండి కొంతమంది ఏమంటారు మాకి. చూసారా, ఈ దేవుని జీవనోపాధిలో ఉన్న మనం, దేవుని మందిర విషయంలో లేదా రాజు ఉప్పు తిన్న మనం, ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభువును రుచి చూసినటువంటి మనము ఆయన ఇంటిని కానీ ఆయన మందిరాన్ని కానీ ఆయన పరిచర్య కానీ ఎక్కడ కూడా మనం ఏం చేయకూడదు నష్టము రాకుండా ఏం చేయకూడదు, దేవుని ఇంటికి నష్టం రానియకూడదు, దేవుని ఇంటికి నష్టం రానియకూడదు కదా. ఇది వరకు అసలు మీకు కష్టమే రానియలేదు ముందు. ఎంతకాలము నిజంగా ఎలాగ ఇంత పరిచయం జరుగుతూ ఉంది, ఎట్లా దేవుని సేవ జరుగుతుందో, ఎట్లా మేము కష్టపడుతున్నామో, ఎట్లాగా దేవుని మీద ఆధారపడుతున్నాము. కొన్నిసార్లు మీకు చెప్పుకోలేని పరిస్థితిలో ఇంత గొప్ప పరిచర్య దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఇంత సౌండ్ సిస్టమ్ విషయంలో సువార్త ప్రకటించడానికి, మీటింగులు పెట్టడానికి, సువార్తలు చేయడానికి, భోజనాలు పెట్టడానికి, అనేక విషయాల్లో మరి పరిచర్యలు కల్పించడానికి, పిల్లలకు వారి విషయంలో ఎలాంటి పరిస్థితిలో వారికి హెల్ప్ చేయాలి, ఎట్లన్నా కానీ ఏదో ఒక రీతిలో పరిచర్యను అభివృద్ధిలోకి నడిపించుకోవాలా, దేవుని సంఘాన్ని వృద్ధిలోకి నడిపించుకోవాలని ఏ రకంగా ప్రయాసపడుతున్నామో ప్రయాసపడే వారికి తెలుసు. అందుకే దేవుడు మన ప్రయాసం ఎరిగిన వాడే మనకు వాగ్దానం ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పంలేండి 1వ తారీఖులో చూస్తాను నేను, మన ప్రయాసం ఎరిగిన వాడే మనకు వాగ్దానం ఇచ్చినాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజునకు నష్టం రాకుండా చూడాలని ఉత్తరం పంపి ఏం చేసినారు, రాజునకు తమకు ఈ సంగతి తెలియజేసినారు. దీన్ని ఏం చేస్తున్నారు, కృతజ్ఞత. ఏం చేయాలండి, రాజు ఉప్పు తిన్న తర్వాత ఏం చేయాలా, కృతజ్ఞత కలిగి ఉండాలా. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవుడా నాయన నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే జీవిస్తా, చనిపోయేంత వరకు నీ మందిరంలోనే జీవిస్తా అంటాం. కొంచెం ఆరోగ్యం వచ్చింది అనుకో ఏమంటామన్నా తెలుసా, ఈ వారం నేను రాలేనా ఏమంటామని తెలుసా. కనుక కృతజ్ఞత లేని వారంగా ఉంటాం. ఆయన ఉప్పు తిన్న వారము, ఆయనతో జీవిస్తున్నటువంటి వారు, ఆయన ఊపిరి పీల్చుకుంటున్న వారు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నోది, 4వది మనం చూస్తే కృతజ్ఞత కలిగి జీవించాలా. చూసారా లేదా, నమ్మకంగా జీవించాలా. దేవుడు నీకు ఇచ్చే ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇచ్చేటువంటి దశంభాగం ఒక్కటే కాదు, దశంభాగం విషయంలో కదా చాలా ఎంతో లోటు. దేవునికి ఇచ్చే దశంభాగమే కాదు, లేదా దేవుని ఇంటికి వచ్చే విషయంలో కాదు, అనేక విషయాల్లో మనం నమ్మకత్వాన్ని కోల్పోతూ వస్తున్నాం. కనుక ఇది 4వది. 5వది చూస్తాం, కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా మనం పరీక్షించుకోవాలండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. అందరం కలిసి చదువుదాం. యెషయా 30:24. భూమి సేద్యము చేయు ఎడ్లను లేక గాడిదలను చేతితోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినును. ఇది అద్భుతమైనటువంటి వచనం. విశ్వాసులకు అర్థమవుతుంది, లోతైన ఆత్మ సత్యం చెప్తున్నా వినండి. కనుక గమనించినట్లయితే ఇవి ఏం తింటారంటే ఉప్పుతో కలిపిన మేత తినును. బలం ఏంటండి, బలం. కనుక ఆత్మీయమైన విశ్వాసులు ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. బల్ల తీసుకునే ప్రతి వాళ్ళు బలం ఉంటున్నారా నేను చెప్పండి. మేత మేయడం లేదండి, ఏం చేయడం లేదు, గొర్రెలు ఏం చేయడం లేదండి, మేత మేయడం లేదు. చూసారా, మేత మేయడం లేదంటే దానికి ఏదో రోగం వచ్చింది అంతేనా. గొర్రె తినడం లేదంటే ఏంటయ్యా, ఒక గొర్రె ఆహారము గడ్డి తినడం లేదు అంటే దానికి ఏమొచ్చింది, రోగము కదా. వాక్యం అంటే చెప్పండి, దేవుని వాక్యం మీద ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి. వాక్యం పోగొట్టుకుంటామే, వాక్యం పోయిందే. వాక్యం అనే మేత చాలా అవసరం అండి. ఈనాడు విశ్వాసం భౌతికంగా బాగుంది, మటన్ చికెన్ బిర్యానీలు బాగా కడతా ఉన్నారు, తింటున్నాం, ఏం ఇబ్బంది లేదు కదా. భౌతికమైన బలం ఉంది కానీ ఆత్మీయమైన బలము. అందుకే మీలో అనేకులు ఏమైపోతున్నారు, బలహీనులైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా, మేత మేయడం లేదండి, వాక్యం ఆశ లేదండి. విశ్వాసులకు ఆరాధన పోతుంది, నేను ఎట్లా ఏ ముఖం పెట్టుకుని ఆరాధించాలి, నేను
ఆరాధన వాక్యం వినకుండా నేను ఎలాగ ఆరాధించగలను? బలవంతమాన్ని వినకుండా, పరీక్షించుకోనకుండా, ఈ వారం నేను వాక్యం వింటేనే కదా ఈ వారం అంతటిలో ఆ వాక్యాన్ని నేను నెమరు వేసుకొని వారం అంతటిలో నాకు ఎంతగానో సహాయకరంగా ఉంటుంది ఆ వాక్యం కదా. వచ్చినాము, కూర్చున్నాము, పాడినాము, వెళ్ళినాము, చూసినాము, తెచ్చుకున్నాము, తిన్నాము, రైతులా అంతేనా? ఆత్మీయ జీవితంలో మేత వేసే అనుభవం నీకుందా? వాక్యం అనేటువంటి ఈ యొక్క పొలములో వాక్యం అనేటువంటి గడ్డిని సమృద్ధిగా మనం తినేటువంటి మనకు అనుభవం ఉందా? కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భూమి సేద్యము చేయు ఎడ్లను లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత సరా. పొలం పంట పండినప్పుడు దాన్ని ఏం చేస్తారండి? పొట్టంతా చెరిగేసి మంచి ధాన్యం తీసుకొని వచ్చి కదా, మంచి ఆహారం తీసుకొని వచ్చి దాంట్లో మళ్ళీ ఉప్పు కలిపి ఆ పశువులకు మరి పెట్టినప్పుడు అవి ఏం చేస్తాయి? బలంగా ఉంటాయి. ఈనాడు క్రైస్తవ జీవితంలో నిజంగా మేత మేయలేని స్థితిలో ఉన్న ఎందుకు కారణం అంటే బలహీనంగా ఉండడానికి. ప్రతి గొర్రె బలహీనంగానే ఉంది, ప్రతి గొర్రె బలహీనపరచబడతా ఉంది. కారణం ఏంటంటే సరైనటువంటి ఆహారము లేదు, వాక్యం కొరకైన తృష్ణ లేదు. టైం అవుతుంది కదా. టైం పోయింది మాత్రం గుర్తులేదు మనుషులకు, విశ్వాసులకు కదా. పోయిన టైం గుర్తుందా మీకు? ఏ టైంకి మనం మందిరానికి వచ్చినామో ఎంత టైం పోయింది గుర్తుందా? కానీ ఏది గుర్తుంది మనకు? ఏది గుర్తుంది చెప్పండి? 1 గంట దాటిందో అయిపోయింది మన పని కదా. టైం అయిపోతుంది చూసారా? కనుక ప్రేమైనటువంటి దేవుడు గడ్డి తినేది నేర్చుకోండి, ఆహారం రుచించేది నేర్చుకోండి కదా. ఈ ఆహారం తింటేనే నీకు బలం, ఈ ఆహారం తింటేనే నీకు బలం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి, ఈ ఆహారం గురించి చెప్పినాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. చూడండి 51వ వచనం, పరలోకంలో నుండి దిగి వచ్చిన జీవాహారంను ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడు కనుక మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైనా శరీరమే. ఏంటి ఆహారం? పప్పన రసం కాదా, దేశాలకు ఆహారం కాదు ఇది. ఈ ఆహారం ఇది. ఎప్పుడు నువ్వు జీవించాలా, ఎప్పుడు నువ్వు బలపడాలంటే ఆయన శరీరాన్ని తినాలండి. ఆయన శరీరాన్ని తినాలి. 54 నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యం అంత్య దినమున నేను వాడిని. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచుంటాం. ఈ బలంగా ఉంటాయి, దేవుని బలంగా ఉంటాయి గొర్రెలు. కనుక ఈ గొర్రెలకు ఇంకా 10వ అధ్యాయం 9వ వచనం చదవండి, అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, అందరం కలిసి చదువుదాం. యోహాను 10:9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన వాడు రక్షించబడినవాడు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచుండును. విశ్వాసి నీకు ఇట్టి అనుభవం ఉందా? మధ్యాహ్న కాల సమయంలో లోపలికి వెళ్ళొచ్చు, బయటకి వెళ్ళొచ్చు. బయటికి వస్తుంది, లోపలికి పోతుంది, బయటకు వస్తుంది, లోపలికి పోతుంది. మీరు ఎందుకు పోతారు చెప్పండి? బయటకి ఇప్పుడు చెప్పండి. లోపలికి బయటకు మీరు ఎందుకు పోతున్నారు చెప్పండి? ఇప్పుడు మనం గమనిస్తే లోపలికి వెళ్ళేది, బయటికి వెళ్ళేది దేనికోసం? లోపలికి మనం వచ్చినప్పుడు ఏం చేయడానికి? ఇక్కడ ఏం చేయడానికి అక్క? మేత. ఎందుకు వచ్చాము ఇక్కడికి? చాలా మందికి తెలియదు. మందిరానికి ఆదివారం కాబట్టి మందిరానికి పోవాలట. మేత వేయాలా? ఏం చేయాలా? మేత వేయాలా కదా. కనుక మరి ఆ పరలోకపు కాపరి ఆత్మీయమైన ఆహారాన్ని నీకు ఇచ్చినప్పుడు నిజంగా ఈ వాక్యం అనేటువంటి ఈ మేత నీకు లేకుంటే నువ్వు బలంగా ఉండలేవు. ఆ శరీరం, ఆ రక్తం లేకుంటే నువ్వు బలంగా ఉండలేవు. ఇది ఆత్మీయమైన రహస్యం. ఈ 2 కావాలండి. ప్రతి ఆదివారం అతి ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసి కదా రక్షింపబడిన వాడై. ఎవరండి మేత వేసేది అక్కడ? ఎవరు? రక్షించబడిన వాడు. ఎవరండి? ఎవరైతే రక్షించబడినారో వారికి ఏం అవసరం అండి? మేత అవసరం. మేస్తున్నావా కదా? పచ్చని గడ్డి ఉంటుంది, కొన్నిసార్లు మేలు. దాన్ని ఏమంటారు తెలుసా? దీనికి బాగా
ఏంది తిని కొవ్వు పట్టింది, అందుకే కదా. కనుక ప్రేమైన దేవుడు పెట్టారా, లోపలికి వెళ్ళొచ్చు, బయటికి పోవచ్చు, అది మేత మేసేదిగా ఉంది. నేను మాట్లాడేది భౌతికమైన ఆహారం గురించిగా, ఆత్మీయమైన ఆహారం గురించి మాట్లాడుతున్నా. వాక్యం అనేటువంటి మేతను వేసినప్పుడే, ఈ జీవాహారం భుజించినప్పుడే ఎట్లుంటావు నువ్వు? ఎలా ఉంటావు? బలంగా ఉంటావు. ఎట్లుంటావు నువ్వు? బలంగా ఉంటావు. కనుక ఈ 5 అనుభవంలో నువ్వు జీవించాలి. 2 పతనమైనటువంటి ఉప్పులు ఉన్నాయి, చూపిస్తూ ముగిస్తా. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 19:26. ఆదికాండం 19:26. అయితే లోతు అయితే లోతు భార్య అనాలా? అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఏమైపోయిందండి? అక్కలరా వెనకున్నారో అంతే కదా. ముందు రావాలి మందిరానికి, మీ ఇంట్లో ఆయన అన్నింటికి సిద్ధపరిచి తయారు చేసుకుని కదా. ఒకవేళ ఆయన బయటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, అటుకెళ్ళు, ఆడ ఉండి వచ్చినాడు అనుకో, టిఫిన్ ఆడ పెట్టేసినా తినేసిరా, నాకు టైం అవుతుంది, నేను పోక ముందు ఏమన్నాలండి? ఎవరికంటే ముందు ఉండాలా? అన్నకంటే ముందు మనమే ఉండాలి. చూసా, నీకు టిఫిన్ ఆడ సిద్ధపరిచానండి, నువ్వు వస్తావో మేము పనులు ఉంటే చూసుకొని తొందరగా చూసారా. కనుక వెనక్కి చూసేటువంటి అనుభవం కదా. కొత్త సంవత్సరం వస్తా ఉంది, ఏం చెప్తాం? పాతవి ఇదిగో సమస్తము కొత్త సంవత్సరం వస్తా ఉన్నాక వెనకనే ఏడండి యాడో వెనక. కనుక లోతు భార్య పతనాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? నేను లోతు భార్య ఆత్మీయ జీవితంలో ఏమైపోయింది? పతనం అయిపోయింది. చూసారా, అసలు ఆ రుచే తెలియదు అసలు అనుకో కదా. దేవదూతలు వచ్చి ఎంత బలవంతాన ఆ కుటుంబాన్ని బయటికి తీసుకురావాలని ప్రయాసపడినప్పటికీ ఆ దేవదూతల ప్రయాస ఏమైపోయిందండి? కనుక అన్ని రోజులు సహవాసంలో ఉండి, విశ్వాసుల కుటుంబంలో ఉండి, దేవుని బిడ్డల్లో ఉండి, లోతు నీతిమంతుని కుటుంబంలో ఉండి కదా. లోతుకు కొడుకులు కూతుర్లు అంతమంది ఉన్నారు కదా. మనకి 2 తెలుసు, కానీ లోతుకు 2 కూతుర్లు తండ్రితో పాపం చేసినారే, తన కొడుకులు కుమార్తెలు కూడా ఉన్నారు. కనుక పెళ్లి ఆడనేటువంటి పెళ్లి కాబోయే వాళ్ళు 2 కుమార్తెలు, కానీ పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం గమనిస్తే తన యాత్ర జీవితంలో ఎక్కడుంది? మనం స్కిట్ వేస్తున్నారు మన అక్కగా, చాలా మంచి స్కిట్ అది కదా. సొంత పనులను బట్టి దేవుని మందిరానికి రాకున్నా, సహవాసాల్లో దూరం నుండి సొంత పనులను బట్టి ఉన్నా ఎక్కడ తీసుకొని పోయినారు? సైతాను ఎక్కడ తీసుకుపోయినాడు? మనం అనుకుంటే ఏం చేస్తావు, నా పనులు ఉన్నాయన్నా. ఏమన్నా మనం నీ సొంత పనులను బట్టి కదా. లోతు భార్య పనులను బట్టి ఆ మనసు అంతా అక్కడే ఉంది, అంత లోకమే. ఈ ఆడవైతుంది అన్నా, అంత దూరం అంతసేపు ఆడవుతుంది, అంతసేపు మేము ఆడ కూర్చుంటామన్నా. ఇంకా వెనకాల ఉంది, ఎక్కడో వెనకాల అంతా వెనకటి జీవితమే. ముందున్న జీవితం గురించి గురే లేదు. ముందుకు వెళ్తే నేను ఎట్టెళ్ళాలా, ముందుకు ఎట్టెళ్ళాలా, వెనక్కి కదా. ఇంకా దేవుడేమో రానా కుమారుడా కుమార్తె సమయానికి రా ఇంట చేయి దాపుతా ఉంటే వెనకాల నుంచి పెద్ద తాడేసి లాగి కాళ్ళ కట్టేసి ఇంకా దూరం నుంచి ఏం చేస్తున్నాడు? లాగితే బొక్క వల్ల పడిపోతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు భార్య ఈ ఉప్పు స్తంభాన్ని పతనమైన ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. నేను ఇంకోటి చూపిస్తాను లాస్ట్ చివరి పతనమైన ఉప్పు. యాకోబు పత్రిక 3:12 ఇదొక్కటి చూసుకొని ముగిస్తాను. యాకోబు 3:12 చదవండి. కనుక ఉప్పు నీరు లాస్ట్ ఏంటి? ఉప్పు నీరు చూసారా. కనుక ఇది ఏం చూపిస్తుందంటే చెడ్డ క్రియలు. ఏం క్రియలు? ఉప్పు నీరు ఏం చూపిస్తుందంటే చెడ్డ క్రియలు. మనం మాట్లాడేటువంటి మాటల్లో చెడ్డ క్రియను చూపిస్తూ ఉంది ఇది ఉప్పు నీరు. కనుక ఈ ఉప్పు నీరులో నిజంగా మనం ఉండకూడదు. చూసారా, కనుక మనము ఉప్పుగా ఉండాలి కానీ ఉప్పు నీరుగా ఉండకూడదు. ఎట్లుండాలా? ఆ మాటలో మనం చూస్తాము,
తీయని నీరు ఉంది, ఉప్పు నీరు కూడా ఉంది. కానీ ఊరేది మాత్రం ఒకటే. ఒకటి ఉప్పు నీళ్ళన్నా వస్తాయి, లేదంటే మంచి నీళ్ళన్నా వస్తాయి, అంతే తప్ప ఈ రెండు రావు కదా. మాకు రెండు కావాలి, మనకు రెండు కావాలి. బూతులు కావాలా చెప్పండి, పరిశుద్ధత కావాలి, ప్రభు వల్ల కావాలా, దైవం వల్ల కావాలా, లోకం కావాలా, మరి మందిరం కావాలి. కనుక ఎంత చెడ్డ క్రియ కనుక దేవునికి విరోధమైంది ఉప్పు నీరు. ప్రభు నా జీవితంలో నేను ఉప్పు నీరుగా ఉంటున్నాను, లేదా పతనమైన స్థితిలో ఉంటున్నాను. ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నూతన సంవత్సరం వస్తా ఉంది, దేవుని దగ్గర క్షమాపణ కోరి ప్రభు నేను ఇతరులకు రుచిగా ఉండడానికి నాకు సహాయం చేయండి. విశ్వాసుల మధ్యలో నాకు సమాధానం. కొత్త సంవత్సరం వస్తూ ఉంది, అందరితో సమాధాన పడు. కొత్త సంవత్సరం వస్తుంది, నూతన సంవత్సరంలో ఎవరెవరితో మాట్లాడలేదో తిరిగి వెళ్ళి కలుసుకో, మాట్లాడు, పలకరి, తప్పేం లేదు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరితో కలుసుకోండి, సమాధానకరంగా ఉండి దీవించబడతారు. దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. కనుక అలాంటి రుచికరమైన జీవితం జీవించి, లేదా దేవుని మందిరానికి వచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే లోపలికి వెళ్ళి బయటికి వెళ్తా ఉండేది. ఎందుకంటే మనం ఏదో పప్పురసం చేసుకొని తిని వెళ్ళడానికి కాదు, కానీ ఆత్మీయమైనటువంటి మేతను వేసే గొర్రెలంగా, బలమైనటువంటి గొర్రెలంగా ఉండి, నిజంగా జీవాహారమును భుజించే వారంగా ఉండి, దీని కొరకైన ఆకలి మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఏ మీటింగ్ అని వెళ్తామండి? భౌతికమైన ఆహారం ఉన్న మీటింగ్ కాదు కానీ వెళ్ళాల్సింది ఆత్మీయమైన ఆహారం ఉన్నటువంటి మీటింగ్ మనం వెళ్ళాలి. కనుక మనం కూడా ఆత్మీయ విషయంలో వాస్తవ ప్రభు నేను ఎంత బలహీనుడను ప్రభు, వాక్యాన్ని పోగొట్టుకుంటున్నాను అనేకసార్లు దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ యోగ్యంగా ప్రభులలో చేస్తాం. మోకరించాం.